Hi guys, this is Monish. Thank you for clicking my video. ఈవేళ మన దగ్గర ఉన్న కార్ MG Comet. ఇది చాలా చిన్న కార్. చూడండి ఎంత చిన్నగా ఉందో. లైక్ ఒక చిన్న సైజ్ ఒక మనకి నానో కనబడుతున్నట్టుంది. అండ్ దీని లుక్స్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాయి. లైక్ ఇన్సైడ్ గానీ అవుట్ సైడ్ గానీ చాలా బాగుంది. ఇది చిన్న కార్ అయినా దీని లుక్స్ వల్ల దీని రోడ్ ప్రెసెన్స్ అనేది ఇంకా పెరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇది నైట్ కేఫ్ అంట. లైక్ అలా డిఫరెంట్ మనకి కలర్ ఆప్షన్స్ మనం ఈ కార్ని కంప్లీట్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ కార్ అనేది అందుకే అంత స్పెషల్ అనిపించింది. ఈ కార్ చెక్ చేద్దాం రండి. స్ట్రైట్ అవే దీని కీస్ చూసుకుంటే మనకి దీంట్లో లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ బటన్స్ అనేవి ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. మనకి ఈ కీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా క్యూట్గా ఉంది ఈ కీ చూడాలంటే. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ ప్రొఫైల్, మనకి ఇది ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే అలాంటి బానెట్ అనేది ఉండదు. మనకి ఇంజన్ ఓపెనింగ్ అలాంటిది ఏమి ఉండదు. కంప్లీట్ ఇది ఈవీ వల్ల దీనికి బానెట్ ఉండదు, అంత ఫ్లాట్గా ఉంటుంది ఈ ఫ్రంట్ ప్రొఫైల్ అంతా. మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఈ బానెట్ అనేది ఉండడం వల్ల మనకి ఆ ఫ్రంట్ అనేది చాలా ఈజీగా కనపడుతుంది. అండ్ దీని డిఆర్ఎల్ చూసుకుంటే మనం స్టార్టింగ్ టు ఎండ్ ఎలా కంటిన్యూ అవుతుంది. అండ్ దీనిపైన మనకి బ్లూ యాక్సెంట్స్, మధ్యలో ఈ కనెక్టింగ్ డిఆర్ఎల్, కింద అనేది క్రోమ్ యాక్సెంట్స్ ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. మనకి ఇక్కడ ఒక కెమెరా లైక్ టైప్లో ఇచ్చారు, బట్ కెమెరా ఏం లేదు, జస్ట్ డమ్మీగా ఉంది ఇది. బట్ కెమెరా ప్రొవిజన్ అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి MG లోగో అనేది ఉంది. మనం దీన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది, మనం ఇక్కడ నుంచి ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ సెక్షన్, ఇది కంప్లీట్ కార్ అంతా LED లైట్స్ ఇస్తున్నారు. ఎక్కడ హాలోజన్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హై బీమ్, లో బీమ్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. అండ్ మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా LEDలోనే ఇస్తున్నారు. అండ్ కింద మనకి రేడియేటర్కి చిన్న వెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఎక్కడి నుంచే ఇది ఇంటేక్ తీసుకుంటుంది. దీని సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కంప్లీట్ బాక్సీ ఫినిష్ ఉంటుంది. అండ్ ఇది చాలా చిన్న సైజ్ కార్. ఎంత చిన్న సైజ్ కార్ అంటే ఆల్టో కన్నా చిన్నగా ఉంటుంది. సో మనకి ఇది పార్కింగ్ అనేది ఎలాంటి చోట్లన్నా పార్క్ చేయొచ్చు. బాగా లైక్ మెట్రో సిటీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఎంత చిన్న గ్యాప్స్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ సైడ్ నుంచి కూడా దీని ప్రొఫైల్ బాగుంది. ఓన్లీ ఇది 2 doors వస్తుంది ఓపెనింగ్. దీనివల్ల మనకి ఏంటంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది దీనివల్ల. అండ్ కమింగ్ టు ద టైర్ ప్రొఫైల్, మనకి ఇది 145/70 R12 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి అలాంటి అలాయ్ వీల్స్ అనేది రావట్లేదు, జస్ట్ వీల్ క్యాప్సే వస్తున్నాయి. అండ్ మనకి ఫ్రంట్ ఒకటి డిస్క్ వస్తుంది, బ్యాక్ అనేది డ్రమ్ బ్రేక్సే ఇస్తున్నారు. అండ్ దీని సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆ క్రోమ్ ఫినిష్ ఫ్రంట్ నుంచి ఇలా ORVMs వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ ORVMs చూసుకుంటే బ్లాక్ కలర్లో ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మనకి టర్నింగ్ ఇండికేటర్స్ అనేవి LEDలో దీంట్లోనే ఇన్సర్ట్ చేశారు. రైట్ సైడ్లో చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. దీనికి డోర్ ఓపెనింగ్ కూడా మనకి ఇట్లా ఎప్పుడు నార్మల్గా ఇలా ఉంటుంది కదా, బట్ దీనికి ఇలా రైట్ సైడ్లో ఫినిష్ చేసి ఉన్నారు. మనకి సైడ్ నుంచి ఇలా కనపడుతుంది. అండ్ మనకి రేర్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ రేర్ ప్రొఫైల్ చాలా బాగుంది. లైక్ చాలా ఫ్యూచరిస్టిక్గా కనపడుతుంది ఈ రేర్ ప్రొఫైల్ కూడా. చూడండి, బ్యాక్ ఫ్రంట్ డిఆర్ఎల్ కనెక్టింగ్ డిఆర్ఎల్ ఇచ్చినట్టే మనకి బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ ఇస్తున్నారు. ఇది కూడా స్టార్టింగ్ టు ఎండ్ అనేది కంటిన్యూ అవుతుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి ఎలాంటి వైపర్ అనేది ఇక్కడ రావట్లేదు, జస్ట్ నార్మల్ బ్యాక్ విండ్షీల్డ్ అనేది ఎలా ఉంది. అండ్ బ్యాక్ లైట్ కూడా మనకి కంప్లీట్ LEDలోనే ఇస్తున్నారు. కింద చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అనేవి ఇలా ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి EV బ్యాడ్జింగ్, అండ్ మిడిల్లో MG లోగో అండ్ కామెట్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో మనకి MG హెక్టర్ వాటిలో ఇచ్చినట్టే మనకి ఇంటర్నెట్ ఇన్సైడ్ అనే బ్యాడ్జింగ్ కూడా ఇక్కడే ఫినిష్ చేశారు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. మనకి గుడ్ పార్ట్ ఏంటంటే కింద కూడా మనకి స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ కూడా ఇస్తున్నారు. లైక్ ఇది ఒక హెల్ప్ఫుల్ ఫీచర్. అండ్ దీని అండర్ బాడీ చూసుకుంటే ఇలా ఉంది. మనకి కింద ఎలాంటి టైర్ వీల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. ఫస్ట్ దీని డోర్ చూసుకుంటే చాలా వైడ్ ఓపెన్ అవుతుంది, ఆల్మోస్ట్ 80 degrees వైడ్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ వన్ ఫ్లా ఏంటంటే దీంట్లో మనకి జస్ట్ 2 doors వస్తున్నాయి. దానివల్ల మనకి రేర్ సీట్కి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ఫ్రంట్ సీట్స్ని ఇలా టంబుల్ చేసి మనం బ్యాక్కి వెళ్ళాలి, ఇట్లా ఫోల్డ్ చేసి మనం బ్యాక్ వెళ్ళాలి. అండ్ బ్యాక్ సీట్ చూసుకుంటే మనకి ఎలాంటి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ అసలు 3 people అనేది కూర్చోలేరు, ఓన్లీ ఫర్ 2 people ఇది. అండ్ దీని సీట్ కంఫర్ట్ అనేది మనం చెక్ చేద్దాం రండి. అండ్ కమింగ్ టు ద రేర్ సీట్ కంఫర్ట్, లెగ్ రూమ్, నీ రూమ్ బాగుంది. ఇది చిన్న కార్ అయినా మనకి బాగుంది, ఎందుకంటే దీన్ని సీట్ని కంప్లీట్ బ్యాక్కి పుల్ చేసా. సో అప్పటికి మనకి లెగ్ రూమ్ అనేది, నీ రూమ్ అనేది బాగుంది. బట్ అండర్ ద సపోర్ట్ అనేది లేదు, కంప్లీట్ 0 అని చెప్పొచ్చు అండర్ ద సపోర్ట్. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే మనకి
హైట్ కూడా మోర్ దెన్ అడిక్వేట్ ఉంది. యాజ్ ఆఫ్ మై హైట్ 5.8. ఇది చూడండి, దీని హైట్ అనేది బాగుంది. సో ఈజీగా కూర్చోవచ్చు టాల్ పర్సన్స్ కూడా. మిడిల్లో ఎలాంటి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మనకి హెడ్ రెస్ట్ కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తుంది. ఇది ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేయట్లేదు, బట్ రైట్ సైడ్లో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ సీటింగ్ కంఫర్ట్ అనేది ఓకే, షార్ట్ రైడ్స్కి ఓకే, బట్ లాంగ్ రైడ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. రేర్ ప్యాసింజర్కి ఒక చిన్న విండో ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ విండో, కొంచెం విజన్ అనేది దొరుకుద్ది. ఇది కూడా ఇవ్వకపోతే మనకి ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ ఫినిష్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఒక గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి బ్యాక్ ఎలాంటి లైట్స్, ఎలాంటి స్విచ్చెస్ అనేవి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. బ్యాక్ ఏసీ ఈవెంట్స్ ఎలాంటివి ఇవ్వట్లేదు. అండ్ కింద చూసుకుంటే మనకి హంప్ అనేది ఏం లేదు, కంప్లీట్ ఫ్లాట్ ఉంది. సో దీనివల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కూడా స్కూప్ డోర్ సీట్స్ అనేది ఏమీ ఆఫర్ చేయట్లేదు, బట్ మ్యాగజైన్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. దీని డోర్ కూడా చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. అండ్ దీని డోర్ కూడా లాంగ్ ఉంది. లైక్ ఇది 2 డోర్స్తో రావడం వల్ల ఈ ఫ్రంట్ డోర్ ఒకటే కాబట్టి ఇది కొంచెం లాంగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్ టచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్లో ఇది కొంచెం కష్టం. ఇది కంప్లీట్ వైట్లోనే ఇస్తున్నారు, లైక్ ఒక సిమెంట్ కలర్ టైప్లో ఇస్తున్నారు. సో ఇది ఈజీగా ఫేడ్ అవుట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఇక్కడ కూడా వైట్లోనే ఇస్తున్నారు. పైన ఒక గ్రే ఫినిష్ అనేది ఇస్తున్నారు. మనకు ORVM కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయట్లేదు, జస్ట్ మనకి డోర్ ఓపెన్ లిడ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే హెడ్లైట్ లెవెల్ కంట్రోల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ స్విచ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ORVM కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. ఈ డాష్ బోర్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఒక కాన్సెప్ట్ కార్స్ మనం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో మనకు అలా ఉంటుంది. సో మనకి చాలా నచ్చుద్ది. ఫస్ట్ ఈ డిస్ప్లే కానీ, ఈ స్టీరింగ్ వీల్ కానీ మనకి చాలా నచ్చుద్ది. నాకు ఈ డాష్ బోర్డ్ అనేది చాలా బాగా నచ్చింది. కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకి ఇది కంప్లీట్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. అండ్ మిడిల్లో మనకి MG లోగో అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి ఇలా ఫినిష్ చేశారు. మనకి ఇది ఓల్డ్ జనరేషన్ ఐపాడ్ స్విచెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ఈ స్విచెస్ అనేవి. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్మాల్ స్టోరేజ్ ఏరియా కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఏసీ వెంట్ అనేది ఎలా ఫినిష్ చేశారు. ఇది కూడా దీనికి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇలా ఇస్తున్నారు. ఇది బాగుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్లో మనకి ఇండికేటర్ కంట్రోల్స్ అండ్ లైట్ కంట్రోల్స్ అనేవి ఇలా ఇస్తున్నారు. అండ్ మీరు ఒకటి నోటీస్ చేశారా, దీంట్లో మనకి స్టార్ట్ బటన్ అనేది ఎక్కడా లేదు. లైక్ జస్ట్ కీ మన జోబులో ఉండి బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది అంతే. మనకి ఎలక్ట్రానిక్ స్టార్ట్ బటన్ కానీ, కీ కానీ ఏం అవసరం లేదు. కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మనకి ఇది 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ దీని డిజైన్ అండ్ దీని గ్రాఫిక్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్మాల్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. చూడండి, నేను రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. అండ్ నేను హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసి ఉన్నా, చూడండి ఆఫ్ చేస్తే అది ఆఫ్ అయిపోద్ది. సో ఇలా చాలా బాగుంది అన్నమాట. బ్యాక్ లైట్ చూడండి ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ చిన్న డీటెయిలింగ్సే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ దీని గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. ట్రిప్ 1, ఛార్జింగ్ ఇండికేటర్, రేంజ్, స్పీడ్, ఓడోమీటర్. అండ్ మనకి దీంట్లో డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇస్తున్నారు. నార్మల్, ఎకో, స్పోర్ట్, 3 డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో మనకి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో షో చేస్తుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. కమింగ్ టు ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే ఇది కూడా 10.25 ఇంచెస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ షో చేయొచ్చు. లైక్ ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని హోమ్ చూసుకుంటే మనకి ఇలా కనబడుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి మనకి షో చేస్తుంది. ఇక్కడ రేడియో, బ్లూటూత్ సెట్టింగ్స్, మ్యాప్స్, మీడియా, ఏసీ కంట్రోల్స్, వెహికల్ కంట్రోల్స్, డ్రైవ్ మేనేజ్మెంట్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. అండ్ మనం ఇక్కడ థీమ్స్ అండ్ ఇవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ దీనికి మనకి ఒక కనెక్టింగ్ ఫోన్ యాప్ కూడా ఇస్తున్నారు. దీని ద్వారా మనం కనెక్ట్ చేసి మనం ఫోన్ నుంచే కార్ని ఆపరేట్ చేయొచ్చు. ముందుగానే మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, ఫోన్ నుంచే ఇంజిన్ ఆన్ చేయొచ్చు. ఈ కనెక్టింగ్ ఫీచర్స్ అన్ని కూడా దీనికి ఇస్తున్నారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో వాయిస్ కమాండ్స్ కూడా ఇస్తున్నారు. కింద ఏసీ వెంట్స్ చూసుకుంటే ఇవి చాలా బాగున్నాయి అండ్ చాలా ప్రీమియంగా కనబడుతున్నాయి. ఇవి దీనికి క్రోమ్ యాక్సెంట్స్ అనేవి ఇలా ఇస్తున్నారు. అండ్ మనకి ఏసీ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. దీనికి ఎలాంటి డిస్ప్లే ఉండదు, ఇది ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్. దీని డిస్ప్లే అనేది ఇక్కడ షో చేస్తుంది. అండ్ కింద చూసుకుంటే ఇంక ఏముండదు, కంప్లీట్ ఫ్లాట్ ఉంటుంది. మనం ఒకవేళ ఏమైనా కాల్ పెట్టుకోవాలన్నా ఇలా పెట్టుకోవచ్చు హ్యాపీగా, ఫ్రీగా. మనకి ఎందుకంటే మనకు ఓన్లీ ఇది ఆటోమేటిక్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఓన్లీ దీంట్లో బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే మనకి ఇలా లగేజ్ హుక్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్మాల్ స్టోరేజ్ ఏరియా అనేది ఇస్తున్నారు.
మనకి ఇక్కడ ఎలాంటి గ్లబ్ బాక్స్ అనేది ఇవ్వట్లేదు, అది బ్యాడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎలాంటి గ్లబ్ బాక్స్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న వ్యానిటీ మిర్రర్ అనేది ఇస్తున్నారు, లైట్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మిడిల్లో మనకి ఒక ఎల్ఈడి లైట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు, యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది బట్ దీనికి ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి ఒక వ్యానిటీ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, టికెట్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని గేర్ నాబ్ అనేది ఇక్కడే ఉంది. మనకి ఇది రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ ఛార్జ్ మోడ్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. దీనికి మించి ఇంకా స్విచెస్ ఏం లేవు, జస్ట్ ఇవే ఉన్నాయి, మనకి ఇంకా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ పవర్ విండో కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. మనకి ఇది 2 doors రావడం వల్ల జస్ట్ 2 door విండో కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఎలాంటి ఆర్మ్రెస్ట్ అనేది ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఒకటి ఏంటంటే దీంట్లో డ్రైవ్ మోడ్ స్విచెస్ అనేవి ఇక్కడే ఇస్తున్నారు. మనకి ఇది దీని ద్వారా మనం ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ ఈ 3 మోడ్స్కి మనం స్విచ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద డ్రైవింగ్ సీట్, మనకి డ్రైవింగ్ సీట్ చూసుకుంటే ఇది కూడా కంఫర్ట్గానే ఉంది. బట్ ఒకటి ఏంటంటే నేనే నోటీస్ చేసింది ఏంటంటే బాగా హిఫ్టీగా ఉండే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ డ్రైవ్ సీట్స్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. సో ఒక మీడియం పర్సన్స్కి ఓకే, బట్ బాగా లావుగా ఉండే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అది ఒకటి గమనించుకోవచ్చు. 2 tweeters అండ్ 2 speakersతో వస్తుంది. అండ్ దీని ఓకేగా ఉంది దీని సౌండ్ క్వాలిటీ. ఇది ఈజీగా మార్చిపోతాయి చూడండి, ఇది అప్పుడే ఫేడ్ అవుట్ అయిపోయింది. ఈ కలర్ అనేది మన ఇండియన్ టైమ్స్ అండ్ మన ఇండియన్ రోడ్స్కి అంత సెట్ అవ్వదు. సో ఈ డాష్ బోర్డ్ కూడా ఈజీగా ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ దీనికి మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ కావాలి. బట్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డాష్ బోర్డ్ చాలా బాగుంది అండ్ చాలా ఫ్యూచరిస్టిక్గా కూడా కనబడుతుంది. అండ్ దీని స్టీరింగ్ వచ్చి మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనం దీన్ని న్యూట్రల్ నుంచి డ్రైవ్కి షిఫ్ట్ చేసి మనం దీన్ని డ్రైవ్ చేసి చెక్ చేద్దాం రండి. దీన్ని నాకు స్టార్ట్ చేయగానే లైక్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. ఆబ్వియస్లీ ఇది ఈవీ కార్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. పుల్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే దీనికి మంచి టార్క్ ఉంది. మనకి ఈ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే మనకి ఈ కార్ డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ మనకి కంప్లీట్ ఆ విజన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ అంతా కనపడుతూనే ఉంటుంది. సో మనకి డ్రైవ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. దీని స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది మంచి టార్క్తో వస్తుంది. లైక్ ఇది ఇంత చిన్న కార్ అయినా దీనికి 110 Nm ఆఫ్ టార్క్ అండ్ పవర్ వచ్చేటప్పటికి 42 bhp అనేది ఇస్తున్నారు. ఇది మంచి స్పెక్స్. అండ్ మనకి ఈ టార్క్ అనేది మనకి ఇనీషియల్గానే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల మనకి ఆ టార్క్ అనేది ఇనీషియల్గా వస్తుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇట్స్ నాట్ మెంట్ ఫర్ హై స్పీడ్స్. మనకి దీని స్వీట్ స్పాట్ వచ్చేటప్పటికి 60 to 80 అనేది దీనికి మంచి స్వీట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇది డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు, బ్యాక్ ఏమన్నా తగులుతుందేమో అండ్ ఫ్రంట్ ఏమన్నా ముందుకు వెళ్తున్నామేమో అనే టెన్షన్ ఉండదు. మనకి డ్రైవ్ చేసేటప్పుడు 360 degrees మన కార్ అంతా మన కంట్రోల్లో ఉన్నట్టే ఉంటుంది, ఎందుకంటే దీని డైమెన్షన్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. దీని రేంజ్ వచ్చేటప్పుడు కూడా 230 kilometers అనేది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్లో అంత అయితే ఇంపాసిబుల్. మనకి ఇది జస్ట్ 180 kilometers అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ కార్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కార్ అనేది లాంగ్ రైడ్స్ కూడా పనికిరాదు, ఎందుకంటే ఇది సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది కార్. మనకి ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు అండ్ మనకి ఆ స్లో స్పీడ్స్లో బాగుంటుంది, అంతా బాగుంటుంది. సిటీలో ఓన్లీ 1 నెగిటివ్ ఉంది, అది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది స్పెషల్లీ మెన్షన్ ఫర్ సిటీ పర్పస్. మనకి హైవేకి తీసుకెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని రేంజ్. మనం కొంచెం హార్ష్గా డ్రైవ్ చేస్తే 150-160 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకి హైవే పర్పస్ అనేది మనకి ఇది అంత సెట్ అవ్వదు. అండ్ మనకి దీని సస్పెన్షన్ విషయానికి వచ్చినా సరే దీని సస్పెన్షన్ బాగాలేదు, లైక్ హార్డ్ ఉంది, ఎందుకంటే ఆ బంప్స్ అవన్నీ తెలుస్తున్నాయి. దీని టైర్స్ కూడా చాలా చిన్న టైర్స్ ఇచ్చారు, దానివల్ల ఏంటంటే మనకి దీని సస్పెన్షన్ సెటప్ అనేది అంత బాగాలేదు. బట్ ఏంటంటే లైక్ ఇంకా సిటీ ఒక నార్మల్ ప్లెయిన్ రోడ్స్ ఉండే వాళ్ళకి ఓకే, కానీ బట్ కొంచెం రోడ్స్ అలా ఉన్నా సరే లైక్ అంత సాటిస్ఫైయింగ్గా లేదు సస్పెన్షన్ విషయంలో. బట్ వన్ థింగ్ ఏంటంటే దీనికి 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి కింద మటుకు ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మనం స్లో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకి దీని స్టీరింగ్ రెస్పాన్స్ కూడా పర్వాలేదు. ఇది చిన్న కార్ అయినా మనకి దీని స్టీరింగ్ రెస్పాన్స్ అనేది బాగానే ఇచ్చారు. లైక్ మనకి ఈజీగా మనం పార్క్ చేయొచ్చు, ఎలాంటి చోట్లన్నా లైక్ ఎంత టైట్ పార్కింగ్లో అన్నా దీన్ని ఈజీగా పార్క్ చేయొచ్చు.
అంత బాగుంటది. అండ్ స్లో స్పీడ్స్ లో కూడా దీని స్టీరింగ్ అనేది బాగుంటది. అండ్ మనం దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి ఇది 7 hours టైం పడుతుంది. అండ్ 0 to 80% 5 hours ఛార్జింగ్ అనేది తీసుకుంటది. దీని బ్యాటరీ ప్యాక్ వచ్చేటప్పటికి 17.3 kilowatts బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది మనకి. సో రెయినీ టైంలో అలాంటి టైంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఇది హ్యాపీగా మనం దీని విషయంలో ఏమి ప్రాబ్లం ఉండదు. ఎంత సేమ్ ఛార్జింగ్ పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి డైలీ బాగా ఎక్కువ తిరిగే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కొంచెం. ఇది స్పీడ్ చూసుకుంటే మనకి 0 to 100 వెళ్ళడానికి ఇది 23 seconds తీసుకుంటుంది. ఇది ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే దీనికి మంచి టార్క్ ఇవ్వడం వల్ల 80 వరకు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఈవెన్ 90కి కూడా 16 seconds వెళ్ళిపోద్ది. బట్ 90 to 100 వెళ్ళడానికి మటుకు ఇది 23.5 seconds 24 seconds కూడా తీసుకుంటుంది. అండ్ దీన్ని టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు కూడా 105 kilometers అనేది వెళ్తుంది. హైవేలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ కార్ అనేది చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే దీని బాడీ రోల్ అనేది పీక్స్లో ఉంది. ఎందుకంటే కంప్లీట్ ఇది ఒక బాక్సీ డిజైన్, దట్టు ఇది చిన్న కారు వల్ల మన లోపల కొంచెం 80 స్పీడ్లో మనం ఇలా టర్న్ ఇవ్వాలన్నా సరే లోపల ఉన్న వాళ్ళందరూ కొంచెం షేక్ అవుతారు అనమాట. అంతలా ఉంటుంది. సో తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి. లైక్ నేను ఈ కార్ తీసుకునే వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటే హై స్పీడ్స్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే దీని సస్పెన్షన్, దీని స్టీరింగ్ వీల్, దీని బాడీ రోల్ ఈ మూడు మైండ్లో పెట్టుకొని కొంచెం డ్రైవ్ చేస్తే బెటర్. అండ్ దీని బ్రేకింగ్ వచ్చేటప్పటికి బ్రేకింగ్ అనేది ఓకేగా ఉంది. అంత టాప్ లెవెల్ లేదు, బట్ ఓకేగా ఉంది. చెప్పా కదా ఇది నాట్ స్పెషల్ ఫర్ హై స్పీడ్స్. రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇస్తున్నారు. 3 level స్టెప్స్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ బాగా వర్క్ అవుతుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ హైలో పెట్టి సింగిల్ పెడల్ డ్రైవింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ 10.5 lakhs అనేది పెట్టారు. కమింగ్ టు ద కంక్లూజన్, ఫైనల్ గా ఈ కార్ తీసుకోవాలా వద్దా అంటే నేనేం చెప్తా అంటే లైక్ ఎవరైతే కొంచెం ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ దీని ఒక డిఫరెంట్ లుక్ ఉండాలి, ఆర్డినరీ కార్ లా కాకుండా ఒక డిఫరెంట్ అట్రాక్టివ్నెస్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ కార్ చూస్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మీడియం ఒక స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. డైలీ వాళ్ళు డ్రైవ్ చేసే రేంజ్ కూడా మినిమం ఒక 100 to 150 kilometers ఉండేవాళ్ళు, లైక్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసే ఆ టైప్ ఉండే వాళ్ళే ఈ కార్ తీసుకోండి. ఎవరైతే ఒక ఫ్యామిలీ ప్రాపర్ 4 members ఉండి ఒక ఫ్యామిలీ కార్, ఈ కార్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లాంగ్ రేంజ్ అనేది ఉండదు, ప్లస్ దీని ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దాన్ని బట్టి ఈ కార్ అనేది మేబీ అంత సెట్ కావచ్చు. బట్ ఒక మీడియం యూజర్స్కి మటుకు సిటీ పర్పస్, ఒక షార్ట్ డిస్టెన్స్ లైక్ ఇంత కిలోమీటర్ రేడియస్లోనే డ్రైవ్ చేస్తాను, ఒక ఫ్యూచరిస్టిక్ బిట్స్ కావాలి నాకు, ఇంటీరియర్ అండ్ లోపల కూర్చోగానే మనకి ఆ ఫ్రెష్ ఫీలింగ్ కావాలి, ఒక మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ కావాలి అనుకుంటే వాళ్ళు ఈ కార్ తీసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనకి ఇది ఒక ప్రైసింగ్ కూడా కొంచెం స్లైట్లీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. దానివల్ల ఓకే ఈ ప్రైసింగ్ మీకు ఓకే అనిపిస్తే కూడా మీరు ఈ కార్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీకు ఈ కార్ తీసుకోవాలంటే ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు ఈ కార్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.